ఈ సంవత్సరం శ్రావణ శుద్ధ పౌర్ణిమ సోమవారం నాడు 7వ తారీఖున గ్రహణం ఉన్నది కనుక ఎవ్వరు కూడా జంజాలు మార్చుకోరాదు. కొత్త జంజం వేసుకోవడం ప్రతి శ్రావణ పౌర్ణిమకు చేసుకునేవాళ్ళు ఈసారి గ్రహణం ఉన్నది కనుక శ్రావణ పౌర్ణిమ లేదు. అందరికి కూడా మనకు భాద్రపద శుద్ధ పౌర్ణిమ నాడే జంజాలు మార్చుకోవాలి. మరి రాఖీలు కట్టుకోవచ్చునా అని సంశయం వస్తుంది. రాఖీలు కట్టుకోవచ్చు, ఎప్పటిదానిగా కట్టుకోవచ్చు. రాత్రి 10 గంటల చిల్లరకు గ్రహణం పడుతుంది కనుక గ్రహణం పట్టడానికి ముందు సాయంత్రం అందరూ హాయిగా రాఖీలు కట్టుకోవచ్చు. దీనికి ధర్మశాస్త్ర ప్రమాణం ఏమైనా ఉందా? ఉంది. నిర్ణయ సింధు అనేటి గొప్ప ధర్మశాస్త్ర గ్రంథం ఈ విధంగా చెబుతూ ఉంది. ఇదం రక్షాబంధనం యతకాలత్వాత్ భద్రావర్జ గ్రహణ దినేపి కార్యం హోలికావతే గ్రహ సంక్రాంత్యాదౌ రక్షా నిషేధ అభావాత్. అంటే ఈ రక్షాబంధనము నియతకాలమైనటువంటి కార్యక్రమం కనుక భద్ర లేకుండా గ్రహణ దినేపి కార్యం అంటే గ్రహణ దినంలో కూడా రక్షాబంధనం చేసుకోవచ్చు. గ్రహ సంక్రాంత్యౌ రక్షా నిషేధ అభావాత్ గ్రహ సంక్రాంత్యాదౌ అంటే గ్రహణము సంక్రాంతి ఇవి సూర్య సంక్రమణము రోజుల్లో కూడా రక్షాబంధనమునకు నిషేధము లేదు. కేవలం జంజాలు మార్చుకోవడానికి మాత్రమే ధర్మశాస్త్రాదులలో నిషేధం చెప్పినారు కనుక అందరూ మామూలుగా ఎప్పటి పున్నమల మాదిరిగానే వెళ్ళదీసి భాద్రపద శుద్ధ పౌర్ణిమ నాడు పొద్దున అందరూ జంజాలు మార్చుకోవాలి. Like and subscribe Eagle Media Works.